సో సార్ ఇల్లు కొనాలంటే ముందుగా చూసుకోవాల్సిన అంశాలు ఏముంటాయి సార్? ఓకే అండి, అంటే ప్రధానంగా ఇల్లు కొనాలనుకున్నప్పుడు అంటే అది కొత్త ఇల్లా పాత ఇల్లా? అవును. సో కొత్తది అయితేనేమో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఎవరైతే అమ్ముతున్న పర్సన్ ఉన్నాడో అమ్మే పర్సన్కి సంబంధించిందే ఈ ప్రాపర్టీ కాదా. చాలామంది కొత్తగా అమ్మే వాళ్ళు ఎట్లుంటారంటే డెవలపర్స్ అయి ఉంటారు. డెవలపర్స్ వేరు, ఆ ల్యాండ్ ఓనర్ వేరు. సో అమ్మే పర్సన్కు ఆ ల్యాండ్ ఓనర్కు రిలేషన్ ఉంటుంది, కానీ అమ్ముతున్న పర్సను మనకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయలేడు. ఖచ్చితంగా మళ్ళీ ల్యాండర్ ఓనర్ తోటే రిజిస్ట్రేషన్ చేయాలి. ఈయనప్పుడు ఏమై ఉంటాడు, ఓన్లీ డెవలపర్ అయినా ఉంటాడు లేదా ఏజీపీఏ హోల్డర్ అయినా ఉంటాడు. సో మనం ఏదైనా అంటే కొత్తదైనా పాతదైనా ఇల్లు తీసుకునేటప్పుడు ముందు మనకు ఎవరైతే అమ్ముతాను వచ్చిన పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్కి సంబంధించిన ఆధార్ ప్యాన్ తీసుకోవాలి. అవును. ఏ ప్రాపర్టీ అయితే అమ్ముతా అంటున్నాడో ఆ ప్రాపర్టీకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ అడగాలి. అవును. అమ్ముతా అన్న పర్సన్కే ఈ ప్రాపర్టీకి ఏమైనా రిలేషన్ ఉందా లేదా తెలుస్తుంది మనం. అవును. అమ్ముతా అన్న పర్సన్కు ఈ ప్రాపర్టీకి ఏమి రిలేషన్ లేదనుకోండి, మీరు ఇతని దగ్గర కొనొద్దు. అవును. ఎందుకంటే అది వేరే వాళ్ళ పేరుతో ఉన్నప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు తప్ప ఈయన రిజిస్ట్రేషన్ మనకు చేయలేడు కదా. అవును. కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ లింక్ డాక్యుమెంట్ తీసుకుంటే ఆ లింక్ డాక్యుమెంట్లో ఎవరి పేరు అయితే ఉందో మనకి ఇచ్చిన ఆధార్ ఎవరైతే ఉందో మ్యాచ్ అయితే ఓనర్, కాకపోతే ఓనర్ కాదు, ఈయన ఏజీపీ హోల్డరో లేకపోతే ఏజెంటో అయి ఉంటాడు. సో ఆ క్లారిటీ ముందుగా మనం తెచ్చుకోవాలి. ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ప్రధానంగా డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్ చూసుకోవడంతో పాటు సో దీనికి మళ్ళీ లోన్స్ లాంటిది ఏదైనా ఉందా లేదా చూసుకోవాలి. సో ఇంతకు ముందు ఈ ప్రాపర్టీ ఎవరికైనా రిజిస్టర్డ్ అయ్యి ఉంటే అది కూడా ఈ లింకులో ఉంటుంది. అట్లా కాకుండా కొత్తది ఇప్పుడే మనకు డైరెక్ట్ అమ్ముతూ ఉన్నారనుకోండి, ఇప్పుడే అమ్మదానికైతే ఖచ్చితంగా ల్యాండ్ నుంచి ఇప్పుడు హౌస్గా అది కన్వర్ట్ అవుతున్నట్టు దానికి పెద్దగా లింక్ ఉండదు. దానికి ఉన్న లింక్ అంతా కూడా భూమి లింక్ ఉంటుంది. సో ఆ భూమి లింకులో మనకు ఎంత లింక్ ఉంది, ఇది ఒకప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఆధీనంలో ఆ భూమి ఉంటుంది. ఆ భూమి ఒక ప్రైవేటు వ్యక్తికి బదలాయించబడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ లింకు తెగకుండా కంపల్సరీ మొత్తం ఆ లింక్ అంతా ఉండాలి. అలా లింక్ అంతా మొత్తం ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అట్లా కాకుండా దాని లింకు ఓ 50 years లింక్ అయి ఉంటే మనకు మాత్రం రిజిస్టర్ చేసే సమయానికి ఒక 30 years లింక్ మాత్రమే ఇస్తానని అనుకోండి, దాని మీద కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది, కానీ భవిష్యత్తులో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలా, ఎక్కడ లింకు తెగకుండా డెఫినెట్గా టోటల్ లింక్ తీసుకోవాలి, దాన్ని ఈసీలో చెక్ చేసుకోవాలి, దాని మీద పిటి కేసులు లాంటివి ఏమైనా ఉంటే దాన్ని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ క్లియర్గా ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు. లేదనుకుంటే చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ముందుగా ఆ ప్రాపర్టీ కొనే ముందు ఈ సర్టిఫికెట్లన్నీ కూడా సెకండ్ ఒపీనియన్కి పంపించాలా. లీగల్గా మనం తీసుకోవాల్సింది ఉంటుంది, అటు వాల్యుయేషన్కి సంబంధించింది పర్ఫెక్ట్గా తీసుకోవాల్సి ఉంటాయి. ఇంకా వీలైతే బ్యాంకు వాళ్ళు చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ లెక్కన మొత్తం మనం క్లియర్గా చేసుకున్న తర్వాత మనం ఇల్లు తీసుకుంటే ఎలాంటి తలకానొప్పి ఉండదు. లేదనుకుంటే హడావిడిగా తీసుకుంటే ఆ పూటకు గృహప్రవేశం చేస్తాం, గృహప్రవేశం చేసిన మొదటి రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది మా ప్రాపర్టీ, మా ఆడబిడ్డలు సంతకాలు పెట్టలేదనో లేకపోతే మా లింక్ డాక్యుమెంట్ మా దగ్గరే ఉందనో రకరకాల ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటే వాస్తు బాగాలేదు అనుకుంటాం మనం. అవును, వాస్తు బాగాలేకపోవడం కాదు, ఒరిజినల్గా నీకు తీసుకోవడం మంచి ప్రాపర్టీ తీసుకోలేదు కాబట్టి డాక్యుమెంట్స్ కరెక్ట్ లేవు కాబట్టి ఈ తలకాయ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశం ఏది తలకాయ నొప్పులు రాకుండా ఉండాలంటే ముందు డాక్యుమెంటేషన్. ఒక మనిషికి గుండెకాయ ఎలాంటిదో మంచి డాక్యుమెంట్కు ప్రాపర్టీ అలాంటిది. సో ఆ ప్రాపర్టీకి సంబంధించిన లింకు పక్కా డాక్యుమెంటేషన్ అత్యంత అద్భుతంగా ఉండాలి. అట్లా అద్భుతంగా ఉంటే ఎలాంటి హెడేక్స్ ఉండదు. లేదనుకుంటే మనం డబ్బులు పెట్టి కొని కూడా బీపీ షుగర్ అన్నీ తెచ్చుకోవాల్సిన ప్రమాదం అందులో ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదాల బారిన పడొద్దు అనుకుంటే డెఫినెట్గా ప్రధానంగా డాక్యుమెంట్స్ అనేది అత్యంత కీలకం. లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలా, దాన్ని ఈసీలో పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలా, అంతకుముందు ఎవరున్నారో చూసుకోవాలి, ఆ తర్వాత ట్యాక్సీలు లాంటివి ఏమైనా ఉంటే అది చూసుకోవాలి, అన్నీ కరెక్ట్ చూసుకోవాలా. ఒకవేళ సెకండ్ డే అయిందనుకోండి
ఎవరి పేరుతో కరెంటు బిల్లు ఉందో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ వాల్యూ కూడా చెక్ చేసుకోవాలి. డెఫినెట్గా ల్యాండ్ వాల్యూ అనేది మనకు అది ప్రధాన అంశం, డిఫరెంట్. సో ఆ ల్యాండ్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రిజిస్ట్రేషన్ కాదు. మార్కెట్ రేటు ఒకటి, అవును, గవర్నమెంట్ చేసే రిజిస్ట్రేషన్ రేటు వేరు. అవును. సో దీంట్లో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కస్టమర్తో మాట్లాడుకునేటప్పుడు అమ్మే పర్సన్ వైట్ కావాలా బ్లాక్ కావాలా అనేది ఒకటి ఉంటుంది. నీకు మొత్తానికి మొత్తం నువ్వు వైట్ ఇచ్చావు అనుకో, మొత్తానికి మొత్తం రిజిస్ట్రేషన్ చేయాలి. మొత్తానికి మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ పర్ స్క్వేర్ యార్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, వెల్కమ్ అండి. సో సార్, ఇల్లు కొనాలంటే ముందుగా చూసుకోవాల్సిన అంశాలు ఏముంటాయి సార్? ఓకే అండి, అంటే ప్రధానంగా ఇల్లు కొనాలనుకున్నప్పుడు అంటే అది కొత్త ఇల్లా పాత ఇల్లా? సో కొత్తది అయితేనేమో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఎవరైతే అమ్ముతున్న పర్సన్ ఉన్నాడో అమ్మే పర్సన్కి సంబంధించిందే ఈ ప్రాపర్టీ కాదా. చాలామంది కొత్తగా అమ్మే వాళ్ళు ఎట్లుంటారంటే డెవలపర్స్ అయి ఉంటారు. డెవలపర్స్ వేరు, ఆ ల్యాండ్ ఓనర్ వేరు. సో అమ్మే పర్సన్కు ఆ ల్యాండ్ ఓనర్కు రిలేషన్ ఉంటుంది, కానీ అమ్ముతున్న పర్సను మనకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయలేడు. ఖచ్చితంగా మళ్ళీ ల్యాండర్ ఓనర్ తోటే రిజిస్ట్రేషన్ చేయాలి. ఈయనప్పుడు ఏమై ఉంటాడు, ఓన్లీ డెవలపర్ అయినా ఉంటాడు లేదా ఏజీపీఏ హోల్డర్ అయినా ఉంటాడు. సో మనం ఏదైనా అంటే కొత్తదైనా పాతదైనా ఇల్లు తీసుకునేటప్పుడు ముందు మనకు ఎవరైతే అమ్ముతాను వచ్చిన పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్కి సంబంధించిన ఆధార్ ప్యాన్ తీసుకోవాలి. ఏ ప్రాపర్టీ అయితే అమ్ముతా అంటున్నాడో ఆ ప్రాపర్టీకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ అడగాలి. అమ్ముతా అన్న పర్సన్కే వేరే వాళ్ళ పేరుతో ఉన్నప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు తప్ప ఈయన రిజిస్ట్రేషన్ మనకు చేయలేడు కదా. అవును. కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ లింక్ డాక్యుమెంట్ తీసుకుంటే ఆ లింక్ డాక్యుమెంట్లో ఎవరి పేరు అయితే ఉందో మనకి ఇచ్చిన ఆధార్ ఎవరైతే ఉందో మ్యాచ్ అయితే ఓనర్, కాకపోతే ఓనర్ కాదు, ఈయన ఏజీపీ హోల్డరో లేకపోతే ఏజెంటో అయి ఉంటాడు. సో ఆ క్లారిటీ ముందుగా మనం తెచ్చుకోవాలి. ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ప్రధానంగా డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్ చూసుకోవడంతో పాటు సో దీనికి మళ్ళీ లోన్స్ లాంటిది ఏదైనా ఉందా లేదా చూసుకోవాలి. సో ఇంతకుముందు ఈ ప్రాపర్టీ ఎవరికైనా రిజిస్టర్డ్ అయ్యి ఉంటే అది కూడా ఈ లింకులో ఉంటుంది. అట్లా కాకుండా కొత్తది ఇప్పుడే మనకు డైరెక్ట్ అమ్ముతూ ఉన్నారనుకోండి, ఇప్పుడే అమ్మదానికైతే ఖచ్చితంగా ల్యాండ్ నుంచి ఇప్పుడు హౌస్గా అది కన్వర్ట్ అవుతున్నట్టు, దానికి పెద్దగా లింక్ ఉండదు. దానికి ఉన్న లింక్ అంతా కూడా భూమి లింక్ ఉంటుంది. సో ఆ భూమి లింకులో మనకు ఎంత లింక్ ఉంది, ఇది ఒకప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఆధీనంలో ఆ భూమి ఉంటుంది. ఆ భూమి ఒక ప్రైవేట్ వ్యక్తికి బదలాయించబడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ లింకు తెగకుండా కంపల్సరీ మొత్తం ఆ లింక్ అంతా ఉండాలి. అలా లింక్ అంతా మొత్తం ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అట్లా కాకుండా దాని లింకు ఓ 50 years లింక్ అయి ఉంటే మనకు మాత్రం రిజిస్టర్ చేసే సమయానికి ఒక 30 years లింక్ మాత్రమే